లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. వాస్తు శాస్త్రంలో ఇంటి ఆవరణలో మొక్కలు పెంచే విషయంలో పచ్చదనానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం సరైన దిశలో నాటిన చెట్లు మొక్కలు ఇంటిలోని వాస్తు దోషాలను తొలగిస్తాయి. అయితే ఇంట్లో లేదా ఆవరణలో చెట్లు మొక్కలు నిర్దేశించిన దిశలో లేకుంటే అది శారీరక మానసిక సమస్యలతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా కలిగిస్తుందని మీకు తెలుసా? వాస్తు శాస్త్రం ప్రకారం చెట్లు మొక్కలకు కొన్ని దిశలు ఉన్నాయి. అవి ఆ దిశలోనే నాటడం వలన అద్భుత ప్రయోజనాలు అందిస్తాయి. ఈరోజు ఏ మొక్కను ఏ దశలో పెంచుకోవాలో తెలుసుకుందాం. తులసి, కలువ, అరటి, ఉసిరి, శంఖం పువ్వు తీగ, పుదీనా, పసుపు మొదలైన చిన్న మొక్కలను తోట లేదా ఇంటి బాల్కానికి ఈశాన్య దిక్కులో లేదా తూర్పు దిశలో పెంచుకోవాలి. ఈ దిశలలో చిన్న చిన్న మొక్కలు ఉంటే ఉదయించే సూర్యుని ఆరోగ్యకరమైన కిరణాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఉత్తర దిశలో నీలపు రంగు పూలను ఇచ్చే మొక్కలను పెంచుకోవాలి. అవి జీవితంలో శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడతాయి. నీలపు రంగు వ్యక్తి జీవితంలో స్థిరత్వం స్వచ్ఛతను తెస్తుంది. నీలిరంగు కుండిలో మనీ ప్లాంట్ నాటడం వల్ల కెరియర్లో పురోగతి ఉంటుంది. అంతేకాదు నీలిరంగు పుష్పాలు, శంఖ పుష్పాలు తీగని ఈ దిశలో పెంచుకోవడం శుభప్రదం. దక్షిణ పడమర. ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో పొడవైన చెట్లను నాటడం ఎల్లప్పుడూ సముచితంగా పరిగణించబడుతుంది. ఇంటి నుంచి తగినంత దూరంలో లేదా పశ్చిమ వైపు ఏదైనా బహిరంగ ప్రదేశంలో రావి చెట్టుకు పెంచుకోవడం శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ దిశలో చాందిని, సన్నజాజులు, మల్లె తదితర తెలుపు రంగు పూల మొక్కలు నాటడం వల్ల లాభాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీంతో పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. వాయువ్య దిశ. శివునికి అత్యంత ప్రీతిప్రాతమైన బిల్వ చెట్టును ఇంటికి వాయువ్య దిశలో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి ప్రాంగణంలో తీగ మొక్క ఉండడం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. వాస్తు దోషాలను తొలగించి ఇంట్లో ఆనందం శ్రేయస్సును తెస్తుంది. ఇంటి వాయువ్య దిశలో నాటిన తీగ మొక్క ఆ ఇంట్లో నివసించే ప్రతి సభ్యుడికి విజయాన్ని ఇస్తుంది. జీవితం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. గౌరవం కీర్తిని కోరుకునేవారు ఈ దిశలో తీగ మొక్కలను నాటాలి.